జీవీఎంసీ 97వ వార్డు చిన్నముసిడివాడ సమీపంలో 4.7 ఎకరాల్లో వీఎన్ఆర్డీఏ అభివృద్ధి చేసిన ఎమరాల్డ్ వ్యాలీని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ నగర ప్రజలకు నాణ్యమైన ధరలో సౌకర్యవంతమైన నివాసాలు అందించడానికి వీఎంఆర్డీఏ నుండి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చిన్న పేపర్లో చిన్న స్టేట్మెంట్ ఇచ్చి చేస్తారు. అది టిక్లు పెట్టేశారు. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా మీడియా మిత్రులు అలాగే ప్రజలు, విశాఖపట్నం ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. ఈరోజు ఉగాది రోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చిన్నముసిడివాడ పెందుర్తి నియోజకవర్గంలో చిన్నముసిడివాడలో మన ఉడా వేసినటువంటి కొత్త లేఅవుట్ ఎమరాల్డ్ వ్యాలీ అనే పేరు పెట్టాము. ఎందుకంటే చుట్టుపక్కలంతా పచ్చదనంతో ఒక అద్భుతమైనటువంటి లొకేషన్. ఇక్కడ 4.5 acres అరౌండ్ 3 crores మనం ఈ లేఅవుట్ని డెవలప్ చేసాము. ఈ లేఅవుట్ తాలూకా ప్లాట్స్ అన్ని కూడా మనకు అతి త్వరలో ఆక్షన్ ద్వారా సేల్స్ చేయబోతున్నాము. ఇది ఒక మంచి లేఅవుట్, మీకు సిటీకి దగ్గరలో ఉంది. అలాగే మళ్ళీ గ్రీనరీ వితౌట్ ఎనీ సౌండ్ పొల్యూషన్, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. సో విశాఖపట్నం ప్రజలందరూ ఇది ఉపయోగించుకుంటారు, కొనుక్కుంటారని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మేము అట్లీస్ట్ ఒక 1000 న్యూ రెసిడెన్షియల్ ప్లాట్స్ని టార్గెట్గా పెట్టుకుని లేఅవుట్స్ అన్ని కూడా ప్లానింగ్ చేస్తున్నాం. ప్రజెంట్ ప్లానింగ్ స్టేజ్లో ఉంది. సో April 1 నుంచి ఇంకా చాలా కార్యక్రమాలు వీఎంఆర్డీలో చేయబోతున్నాం. మన గౌరవ చైర్మన్ గారు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా మినిస్టర్ గారు అందరూ కూడా ఎప్పటికెప్పుడు ఆదేశాలు ఇస్తూ మా యొక్క వర్క్ని రివ్యూ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. సో అనేక కార్యక్రమాలు ఈ ఉగాదితో ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. అలాగే ఇవాళ ఇంకో యాప్ కూడా విస్టా అని చెప్పేసి ఒక యాప్ని ఈరోజు మరి కొద్దిసేపట్లో వీఎంఆర్డీ ఆఫీస్లో చైర్మన్ గారి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నాము. విస్టా అంటే వీఎంఆర్డీఏ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టికెట్ అప్లికేషన్. మనకి ఇప్పటి వరకు వీఎంఆర్డీ నిర్వహిస్తున్న పార్కులు, మ్యూజియంలకి మాన్యువల్ టికెటే ఉంది. ఆన్లైన్ బుకింగ్ కానీ, అడ్వాన్స్ బుకింగ్ కానీ, ఆన్లైన్ ఈ పేమెంట్ కానీ ఇప్పటివరకు లేదు. కేవలం క్యాష్ ఇచ్చి టికెట్లు కొనుక్కునే వ్యవస్థ మాత్రమే ఉంది. సో దాన్ని మనం రిజాల్వ్ చేసుకుంటూ ఒక మంచి యాప్ని కూడా తయారు చేసాం. ఇంటిగ్రేటెడ్ పాస్ కూడా ప్రవేశపెడుతున్నాం. ఒకటేసారి 4 పార్కులు, 4 మ్యూజియంస్ కూడా మనం ఇంటిగ్రేటెడ్ పాస్ తీసుకుని విత్ డిస్కౌంట్ మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో అది కూడా మనకి April 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈరోజు యాప్ని మనం లాంచ్ చేస్తున్నాము. అలాగే టపాల్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. మొత్తం 3 కార్యక్రమాలు ఉగాది రోజున ప్రారంభిస్తున్నాం. సో ప్రజలందరూ కూడా వీటికి పూర్తిగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.